నేను స్వరాలి. 'అఖండ దీపం' 76 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎవరు చూడకుండా అనసూయమ్మ గారి గదిలోకి వెళ్లి తలుపులు వేసింది సునీత. అప్పటికే అనసూయమ్మ గారు చాలా బాధపడుతూ మంచం మీద కూర్చొని ఉంది. ఆ సమయంలో సునీత తన దగ్గరికి వస్తుంది అన్న సంగతి ఆమెకు ముందే తెలుసు. అందుకే మౌనంగా ఆమె వైపు చూసింది. ఇద్దరూ కాసేపు ఏమీ మాట్లాడుకోలేకపోయారు. సునీత మంచం పక్కనే కింద కూర్చొని అనసూయమ్మ గారి ఒడిలో తల పెట్టుకొని కాసేపు మౌనంగా ఉండిపోయింది. అనసూయమ్మ గారు ఓదార్పుగా ఆమె తల నిమురుతూ ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత అనసూయమ్మ గారు సునీతతో, జరిగిన దాన్ని మనం మార్చలేం కదా సునీత. ఎన్నాళ్ళని ఇలా బాధపడుతూ కూర్చుంటావు? ఏది మన చేతుల్లో లేదు కదా అని ఓదార్పుగా అన్నది అనసూయమ్మ. అవునత్తయ్య, ఆ విషయం నేనెప్పుడో గ్రహించాను. నన్ను నేను స్థిమితపరుచుకున్నాను. కానీ ఆ ఇద్దరూ మళ్ళీ మన ఇంట్లో తిరుగుతూ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎక్కడ వాళ్ళ మీద అరిచేస్తానో అని భయం వేస్తోంది. కేవలం గాయత్రి వదిన మీద ఉన్న ప్రేమతో ఇన్నాళ్ళు సంతోష్ బాధపడతాడు అని వాళ్ళిద్దరినీ ఏమీ చేయలేకపోయాను. కనీసం ఏమీ అనలేకపోయాను. అలా వాళ్ళిద్దరూ మన ఇంట్లో తిరుగుతూ ఉంటే మన ఆ తర్వాత ఇక ఏమీ మాట్లాడలేకపోయింది సునీత. వద్దు సునీత, ఇక నువ్వు బాధపడద్దు. మనం ఈ విషయం గురించి ఇంతకంటే మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది అని అన్నది అనసూయమ్మ. కానీ నేను ఏమీ జరగనట్టుగా ఇలా ఉండలేకపోతున్నానత్తయ్య. కన్న కడుపు కదా, రగిలిపోతోంది అని అన్నది సునీత. సునీత, మన మళ్ళీ చనిపోవడానికి కేవలం వాళ్ళిద్దరూ మాత్రమే కారణం కాదు. ఇంకా చాలా కారణాలున్నాయి. నువ్వు ఆ విషయాలన్నింటినీ మర్చిపోతున్నావు అని అన్నది అనసూయమ్మ. సునీత అవును అన్నట్లుగా తల ఊపింది. కానీ భువనేశ్వరీదేవి చేసిన పనిని మాత్రం ఆమె మర్చిపోలేకపోయింది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉన్నంతలోనే ఒక చల్లని గాలి వాళ్ళని ఓదార్పుగా తాకినట్లుగా అనిపించింది. అలా అనిపించగానే అనసూయమ్మ మనసులో ఏదో మెదిలింది. వెంటనే ఆమె సునీతతో, సునీత, నీ కడుపు కోతకు సమాధానం త్వరలోనే దొరుకుతుంది. మన మల్లీశ్వరికి జరిగిన అన్యాయానికి తనే ప్రతీకారం తీర్చుకోబోతుంది. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. ప్రశాంతంగా వెళ్ళి పడుకో అని చెప్పింది అనసూయమ్మ. ఎప్పుడైతే చల్లటి గాలి సునీతని తాకిందో సునీతకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. కళ్ళు తుడుచుకొని ఆ గదిలోంచి లేచి తన గదిలోకి వెళ్లి పడుకుంది. రఘు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. నిజానికి అతనికి కూడా చాలా బాధగా ఉంది. భువనేశ్వరి దేవిని అతను కూడా అంత తొందరగా క్షమించలేకపోతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన వాళ్ళిద్దరి కళ్ళల్లో మెదులుతోంది. సంతోష్ 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అనసూయమ్మ గారి భర్త మాధవరావు గారు చాలా జబ్బు పడ్డారు. తను తన కూతురి కొడుకు అయిన సంతోష్‌ని చూడాలి అని అడగడంతో సంతోష్‌ని తీసుకుని వచ్చింది భువనేశ్వరీదేవి. అప్పటికే భూపతి గారు మంచానికి పరిమితమయ్యారు. భువనేశ్వరీదేవి సరయుతో సహా సంతోష్‌ని తీసుకొని అక్కడికి వచ్చింది. అప్పుడు కొన్ని రోజులు వాళ్ళు దేవులపల్లిలోనే ఉన్నారు. రఘు, సునీతుల కూతురే మల్లీశ్వరి. సందీప్ చెల్లెలు. చాలా అల్లారు ముద్దుగా పెంచుకునేవాళ్ళు. గాయత్రి చనిపోయిన తర్వాత పుట్టడంతో గాయత్రీదేవి మళ్ళీ ఆ ఇంట్లో పుట్టింది అని చాలా సంబరపడిపోయారు. అనసూయమ్మ, మాధవరావు ఇద్దరు. ఇంట్లో అందరూ తనని చాలా అపురూపంగా పెంచుకుంటూ ఉండేవారు. చాలా పొందికగా, చాలా అందంగా ఉండేది మల్లీశ్వరి. 8 సంవత్సరాల వయసుకే ఎంతో పరిణితి చెందిన మాటలతో అందరినీ ఆకట్టుకునేది. అనుకోకుండా మాధవరావు గారి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయనని చూడడం కోసం సంతోష్‌ని తీసుకుని వచ్చింది భువనేశ్వరీదేవి. సరయు మల్లీశ్వరికి పూర్తి వ్యతిరేకంగా ఉండేది. అందరూ మల్లీశ్వరిని మెచ్చుకోవడం సరయుకి, భువనేశ్వరీదేవికి ఇద్దరికీ నచ్చేది కాదు. అంతకు మించి వాళ్ళకి నచ్చని విషయం ఇంకోటేంటంటే సంతోష్ మల్లీశ్వరితో చాలా మంచిగా ఉండేవాడు. మల్లీశ్వరి సంతోష్‌ని బావ అని పిలుస్తూ ఉంటే సరయుకి నచ్చేది కాదు. కానీ భువనేశ్వరీదేవి ట్రైనింగ్‌లో సరయు కూడా అందరితో మంచిగా ఉన్నట్లుగా నటించేది. మల్లీశ్వరితో స్నేహం చేస్తున్నట్లుగానే ఉండేది. కానీ ఏదైనా ఆడుకుంటూ ఉన్నప్పుడు కావాలనే మల్లీశ్వరికి గాయాలు తగిలిస్తూ ఉండేది. ఒకరోజు సంతోష్, సరయు, మల్లీశ్వరి ముగ్గురు బొమ్మల పెళ్లి చేస్తూ ఉన్నారు. అనుకోకుండా సంతోష్ అక్కడ ఉన్న తాళి తీసి మల్లీశ్వరి మెడలో కట్టేశాడు. అదంతా చూస్తూ ఉన్న భువనేశ్వరి కోపంతో ఊగిపోయింది. కానీ అందరి ముందు సంతోష్‌ని ఏమీ అనలేకపోయింది. అనసూయమ్మ, మాధవరావులిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
నిజానికి సంతోష్ అలా తాళి కట్టడం వాళ్ళకి కూడా నచ్చలేదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ ఇంటి ఆడపిల్ల గాయత్రీదేవిని వాళ్ళు పోగొట్టుకున్నారు. మరో ఆడపిల్ల బలి అవుతుంది అంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఊరుకుంటారు? కానీ అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళంతా అలా నిలబడి చూస్తూ ఉండగానే భువనేశ్వరి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టింది. పిల్లలు తెలిసి తెలియక ఏదో బొమ్మలు పెళ్లి చేసుకున్నారు. దానికి మనం అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ తాళి తీసేస్తే ఇక ఏ సమస్య ఉండదు అని అన్నది భువనేశ్వరీదేవి. ఇది విధిరాత భువనేశ్వరీదేవి. దీనిని ఎవరూ మార్చలేరు. మల్లీశ్వరి మెడలో తాళి పడిన ముహూర్తం అలాంటిది. ఈ విషయాన్ని ఇంతటితోటి వదిలేయండి. వాళ్ళు పెద్దవాళ్ళయిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాము అని అన్నారు మాధవరావు గారు. ఇక చేసేది ఏమీ లేక ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. మొదటిసారిగా భువనేశ్వరీదేవి సంతోష్ మీద కోపంగా అరిచింది. సంతోష్! నువ్వేం చేస్తావో నీకు అర్థమవుతుందా? అసలిలాంటి పనులు చేయకూడదు కదా! ఈ అమ్మ ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు ఇలా నాకు నచ్చని పనులు చేస్తూ ఉంటే నేను నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతాను. ఇంక జీవితంలో నీకెప్పటికీ కనిపించను అంటూ ఏడవడం మొదలుపెట్టింది భువనేశ్వరీదేవి. అప్పటికే భువనేశ్వరీదేవి చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయిన సంతోష్ ఆమె ఏడవడాన్ని తట్టుకోలేకపోయాడు. అమ్మా సారీ. నీకు ఈ పని చేయడం ఇష్టం లేదు అని నాకస్సలు తెలీదు. నేను ఇప్పుడే మల్లీశ్వరి మెడలో నుండి నేను కట్టిన తాడు తీసుకొనొచ్చేస్తాను. అప్పుడు ఓకే కదా? అని అడిగాడు సంతోష్. వద్దు నాన్న. ఈ సమస్యకి నేనే ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తాను అని చెప్పింది భువనేశ్వరీదేవి. అలాగే ఇంకో విషయం గుర్తుంచుకో నాన్న. ఈ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. నాకు నీ మీద నమ్మకం ఉంది కదా! అని సెంటిమెంట్‌గా సంతోష్‌ని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అడిగింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి అంతలా ఏడవడం చూసి సంతోష్ చాలా కరిగిపోయాడు. అమ్మా! నువ్వేం చెప్తున్నావు? నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావు. ఆ విషయం నాకు తెలుసు కదా! నిన్ను ఏడిపించిన వాళ్ళు ఎవ్వరూ నాకొద్దు. వీళ్ళెవ్వరితోటి నేను మాట్లాడను అని అన్నాడు సంతోష్. అయ్యో! అలా అనకూడదు నాన్న. వాళ్ళెవరూ నన్ను బాధ పెట్టలేదు. నువ్వు చేసిన పని వల్లనే నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇంకెప్పుడు నన్ను బాధపెట్టే పనులు నువ్వు చెయ్యకు. అంతేకాని ఇప్పుడు నువ్వు వాళ్ళకి దూరమైపోతే నా వల్లనే అని అనుకుంటారు. కాబట్టి అలా చెయ్యొద్దు అని సంతోష్‌కి చెప్పింది భువనేశ్వరీదేవి. ఆ తర్వాత సంతోష్ ఆమె ఒడిలో పడుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. సంతోష్ నిద్రపోయిన తర్వాత కూడా భువనేశ్వరీదేవి ఆలోచనలో పడిపోయింది. మరుసటి రోజు ఉదయం సంతోష్‌ని, సరయూని తీసుకొని వెళ్ళిపోయింది భువనేశ్వరీదేవి. ఆ రోజు నుంచి సంతోష్‌కి సరయూనే తన భార్య అన్నట్లుగా అతని మైండ్‌లో ఫీడ్ చేయడం మొదలుపెట్టింది. ఆమె ఎంత చెప్పినా సంతోష్ మాత్రం ఎందుకో సరియు విషయంలో ఉదాసీనంగానే ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆస్తి సంబంధమైన వ్యవహారాల కోసం మరోసారి దేవరపల్లి వెళ్ళవలసి వచ్చింది భువనేశ్వరీదేవి, సరయు, సంతోష్. సంతోష్, మల్లీశ్వరి, సరయు ముగ్గురు కలిసి మామూలుగానే ఆడుకుంటూ ఉండేవారు. నిజానికి సంతోష్, మల్లీశ్వరి ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. అది చూసి సరయుకు అస్సలు నచ్చేది కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా సంతోష్‌ని, మల్లీశ్వరిని ఇద్దరిని భార్యాభర్తలు అని ఆట పట్టిస్తూ ఉండడంతో భువనేశ్వరీదేవి మరింతగా రగిలిపోయింది. ఎలాగైనా మల్లీశ్వరిని అడ్డు తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసి చిన్నపిల్ల అయినా సరే సరయూ చేతే దాన్ని ఇంప్లిమెంట్ చేయించింది. ఒకరోజు వాళ్ళు ముగ్గురు ఆడుకుంటూ ఉండగా ఎప్పుడూ మల్లీశ్వరి ఆడుకునే ఒక బొమ్మని సరియు దూరంగా ఉన్న చెరువులో విసిరేసింది. దానికోసం మల్లీశ్వరి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ ఊబి ఉండడంతో మల్లీశ్వరి అందులో కూరుకుపోయి చనిపోయింది. అదంతా చూస్తూనే ఉన్న సరియు ఎవరికీ చెప్పకుండా ఆమె చనిపోయిందాకా అలానే చూస్తూ ఉంది. ఆ రోజు సాయంత్రానికి మల్లీశ్వరి శవాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఎంతో అపురూపంగా చూసుకుంటున్న మనవరాలు చనిపోవడంతో మాధవరావు గారి గుండె కూడా ఆగిపోయింది. ఆ తర్వాత భువనేశ్వరీదేవి, సరయు ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్లో సరయు మల్లీశ్వరిని కావాలనే ఊబిలోకి నెట్టింది అన్న విషయం సునీతకి తెలిసిపోయింది. కానీ అప్పుడు తను ఉన్న దుఃఖంలో ఎవరిని ఏమీ అనలేకపోయింది. ఆ తర్వాత సంతోష్ కోసం వాళ్ళని భరించక తప్పలేదు. గతం గుర్తొచ్చిన సునీత, రఘు ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు. మల్లీశ్వరి చనిపోయిన తర్వాత మల్లీశ్వరి వస్తువులన్నింటినీ ఒక గదిలో పెట్టి తాళం వేసి ఉంచారు. ఆ గదిలో నుంచి ఎవరో పట్టీలతో నడుస్తున్న చప్పుడు వినిపించింది. ఆ సౌండ్ కేవలం
భువనేశ్వరీదేవికి మాత్రమే వినిపించింది. అప్పటికే నిద్రపోయిన భువనేశ్వరీదేవి దిగ్గున లేచి కూర్చుంది. ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టుగా మంచం దిగి మల్లీశ్వరి గది వైపుగా నడవడం మొదలుపెట్టింది. మరోపక్క సంతోష్, మైథిలి ఇద్దరూ గదిలోకి వెళ్లి మంచం మీద మౌనంగా కూర్చున్నారు. మైథిలి అలా మౌనంగా కూర్చోవడం చూసి సంతోష్ ఆమెకి దగ్గరగా జరిగి, "ఏమైంది బంగారం? ఇప్పుడెందుకలా డల్‌గా కూర్చున్నావు?" అని అడిగాడు. "ఏమో సంతోష్ గారు, నా చుట్టూ ఏం జరుగుతోందో నాకర్థం కావడం లేదు. భయమేస్తోంది. ఈ నాటకం నేను ఆడగలనో లేదో అని భయంగా అన్నది మైథిలి. ఇది నాటకమని ఎందుకనుకుంటున్నావు? ఇక నుంచి నువ్వు ఇలాగే ఉండాలి. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వచ్చినా ఎదుర్కోవాలి అంటే నువ్వు ఇలా ధైర్యంగానే ఉండాలి. నిజానికి ఇవ్వాళ నువ్వు ఈరోజు మాట్లాడిన విధానం చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది తెలుసా?" అని అన్నాడు సంతోష్. "అవునా? మరిందాక బావా నన్నొదిలిపెట్టొద్దు ప్లీజ్, నా దగ్గరే ఉండు, నా పక్కనే ఉండు అని పిలుస్తోంది కదా మీ మరదలు. దాన్ని అంతగా దగ్గరికి తీసుకొని ఓదారుస్తున్నారు. ఏంటి సంగతి?" అని కోపంగా అడిగింది మైథిలి. "అమ్మ కుందేలు పిల్ల, నువ్వు ఈ విషయం మర్చిపోయావనుకున్నాను" అని అన్నాడు సంతోష్. "నేనే విషయమూ మర్చిపోలేదు. నాకన్నీ గుర్తున్నాయి. ఆ విషయం తేలేదాకా నేను మీతో మాట్లాడను అంతే" అని అన్నది మైథిలి. "మరిప్పుడు మాట్లాడుతూనే ఉన్నావు కదా!" అని అడిగాడు సంతోష్. "ఈ మాట్లాడడం వేరు, ఆ మాట్లాడడం వేరు" అని తడబడుతూ అన్నది మైథిలి. "అదే ఆ వేరు ఏంటి అన్నది చెబితేనే కదా నాకు తెలిసేది. చెప్పవా ప్లీజ్?" అని అడిగాడు సంతోష్. మీరు నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. నేను మాట్లాడనంటే మాట్లాడనంతే. దానికింక వేరే అర్థాలేమీ లేవు" అని అన్నది మైథిలి. "సరే అయితే. నువ్వు మాట్లాడకపోతే నేను నా బుజ్జి బంగారాలతో మాట్లాడుకుంటాను" అంటూ మైథిలిని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పొట్టలో ఉన్న బేబీస్‌తో మాట్లాడడం మొదలుపెట్టాడు సంతోష్. "చూడండి బంగారాలు, మీ మమ్మీ నాతో మాట్లాడదట. మీరు నా పార్టీ కదా" అంటూ ఆమె పొట్ట మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు సంతోష్. కానీ ఆమె పొట్టలో ఉన్న బేబీ అతని నోటి మీద కాలుతో తన్నింది. "వీళ్ళిద్దరూ కూడా నీ పార్టీలానే అనిపిస్తోంది." "అంతేలే, నా పార్టీ ఎవరూ లేరు" అని డల్‌గా ఫేస్ పెట్టి అన్నాడు సంతోష్. అతనికి మైథిలి వీక్ పాయింట్ బాగా తెలుసు. వెంటనే మైథిలి కరిగిపోయింది. "సంతోష్ గారు ప్లీజ్, నేనేదో సరదాగా అన్నాను. మీరలా ఫీల్ అవ్వకండి" అంటూ అతనిని దగ్గరికి తీసుకుంది మైథిలి. వాళ్ళిద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు హాయిగా నిద్రపోయారు. మరోపక్క భువనేశ్వరీదేవి తన పతనాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. మరి ఏమవుతుందో చూడాలి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్.